హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మెనూ ఇది బీరకాయ పప్పు ఉంది, తాలింపు పెట్టాలి. బెండకాయ ఫ్రై కోసం ఇదిగో ఇది తాలింపు బెండకాయ ఫ్రైకి. ఇదేమో కోడిగుడ్డు పులుసు, బెల్లం పులుసు. బాగుందా? కొంచెం ఇలా వేయించుకుందాం ఫస్ట్. ఇవి నోట్లు పెట్టుకుని బెల్లం పులుసు అనమాట. నేను చింతపండు పులుపు పెడతాను. ఇంకేంటి, ఇవి ఇలా వేగుతుంటాయి కదా, అప్పుడు పక్కన మనకి తాలింపు రెడీగా ఉంది కదా. తాలింపు వేగుతుంది చూడండి. ఒకసారి ఈ పక్కన గుడ్లు వేగుతున్నాయి, బాగా ఫోకస్ చేయండి, చూసుకుంటాను. తాలింపు వేసేద్దాం. ఎండమిరగా వేస్తున్నాను. ఫ్రైకి ఇంట్లో ఇంకో దానికన్నా పప్పుగానే ఉంటుంది. పప్పు కాదు, ఇదిగో ఎగ్స్ ఇలా వేగాక పులుసుకు ముందు ఏం చెప్పుకుంటే బాగుంటుంది. కొద్దిగా బెండకాయలు తక్కువ తీసుకున్నాను కదా, కొంచెం ఉల్లిపాయ వేస్తున్నాను, బాగుంటుంది. ఇది ఎగ్స్ తీసేసుకుందామా, పసుపు కారం వేసి కొంచెం ఉంటే బాగుంటుంది. మాత్రం చాలు. పప్పు చూపించు, ఇక పప్పు తాలింపు పెడితే సరిపోతుంది. ఇలా ఇంకా ఏంటి సంగతులు? ఏం చేస్తున్నారు మీరు? ఏమనుకున్నారు? ఏంటి విశేషాలు? సిమ్లో ఉందా ఇంకా? పిల్లలు, మధు నీ వంటలు చాలా బాగున్నాయి. ఏదో మేము అలా చేసుకెళ్ళిపోతున్నాం అంతే. హెల్తీగా చూసుకుని ఆకుకూరలు అన్నీ. ఇది బెల్లం పులుసు బాగుంటుంది. మంచి బెల్లం తీసుకుంటే ఆర్గానిక్ బాగుంటుంది. ఇంకా బెండకాయలు కూడా వేసేస్తున్నాను. ఈ మాత్రం ఉల్లిపాయలు మగ్గితే చాలు. ఆయిలో వేయించుకుంటే తొందరగా అయిపోద్ది. ఆయిలో వేయించుకుంటే జిగురు రాదు. ఏది వేస్తాను. ముందు ఇది ఆల్రెడీ ఇందులో పసుపు ఉంది, అయినా కొంచెం వేద్దాం, సరిపోదు. ఇందులో ఉప్పు వేద్దాం. ఇంకేంటి సంగతులు? ఎలా ఉన్నాయి? మాట్లాడమ్మా. ఇంకా బెండకాయ దొడ్లోదే, బీరకాయ మన దొడ్లోదే. ఇంకేంటి విశేషాలు? ఏమి వండుకున్నారు మీరు? ఏం టిఫిన్ తిన్నారు? కొద్దిగా వేద్దాం, సరిపోతే చూద్దాం అంతే. తర్వాత దింపి ముందు కొంచెం వెల్లుల్లి అది చితకొట్టి వేద్దాం, అంతే అయిపోద్ది. ఇందులో పసుపు సరిపోద్ది. కోడిగుడ్లో పసుపు ఉంటుంది కదా, కారం పడుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు చెప్పండి? మీరేమనుకున్నారు? వెళ్ళిపోతుంది అలాగా. సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది, ఇంటికి పనులు మొదలు పెట్టేసుకున్నారు అందరూ. చిన్న చిన్న వంటలు మరి. ఇప్పుడు పిల్లల పీతలు చేయటం అది రాదు నాకు. తినరు కూడా. అవును, తినరు కూడా. ఏమన్నా మగవాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తున్నారు అంతే. కారం వేసేస్తాను. పులుసు కదా, కొంచెం ఎర్రగా ఉంటుంది. ఇది కోడిగుడ్డు పులుసే.
పప్పుకి రెండు సైడ్ డిషెస్ అన్నమాట. అయిపోయింది. ఇదిగో బెల్లం వేసి చింతపండు పులుపు పెట్టారు. ఇది ఆర్గానిక్ బెల్లం. సరిపోయింది. గొట్టు వచ్చా గొట్టు వస్తుంది. సరే అయితే బాయ్. ఇంకింతే పులుసు వేసుకుంటామే.